హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నాను అనుకుంటున్నాను. ఈరోజు చిన్న పిల్లలు తినే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూసేయండి. చిన్న గ్లాస్ నిండా రైస్, అదే గ్లాస్లో హాఫ్ మినపప్పు, మూంగ్ దాల్ హాఫ్, పల్లీలు హాఫ్, పుట్నాలు హాఫ్, కందిపప్పు హాఫ్, గోధుమలు కూడా హాఫ్ గ్లాస్, పచ్చనిగపప్పు హాఫ్ గ్లాసు, 4, 5, 6 ఏమో బాదం. ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వాష్ చేసుకోవాలి. అన్నీ కలిపి వాష్ చేసేసుకోవాలి. అందరూ ఉగ్గు తినిపిస్తున్నారా అంటే అందరూ ఉగ్గు తినిపిస్తున్నారా అని అంటే ఉగ్గు అంటే ఏంటో అనుకున్నా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళని నాయనమ్మ వాళ్ళని అడిగితే ఇవన్నీ కలిపి పిండి పట్టేస్తే అదే ఉగ్గు అంటారు అని చెప్పేసరికి నేను కూడా ట్రై చేసిన. ఇవన్నీ కడిగి ఎండలో ఆరేసేస్తే, ఈ సమ్మర్ కదా అందుకే ఒక 3-4 అవర్స్ బయట ఆరబెట్టిన. సో ఇలా పొడి పొడిగా అన్నీ డ్రై అయిపోయి మొత్తం డ్రై అయిపోయినాయి. దీన్నే మళ్ళీ పెనంలో వేసి కొద్దిసేపు వేపుతున్నా. చేస్తే ఏమవుతుందంటే అది పచ్చి వాసన ఉంటుంది కదా, అది వాసన పోయి కొద్దిసేపు వేంపితే అది మంచిగా ఉడికి చిన్నపిల్లకి డైజెస్ట్ అవుతుందని ఇలా వేంపి పెడుతున్నా. లైట్గా మీడియంగా వేపుతున్నా. గ్యాస్ మీడియంలో పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా గరిటెకు తిప్పుకుంటూ వేంపేసిన తర్వాత అన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నా ఫ్రెండ్స్. మరీ పౌడర్ అంటే పౌడర్ లాగా కాకుండా ఇలా బరదగా మిక్సీ పట్టేస్తే టేస్టీగా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో రైస్ తినే అలవాటు అవుతుంది. మరి మనం ఫేస్కు పెట్టిన ఫేస్ ప్యాక్లా అలా పిండి పట్టేస్తే అంత టేస్ట్ ఉండదు. బేసన్ పౌడర్లా ఇలా కాకుండా ఇలా బరదగా ఉండి వాళ్ళకి టేస్టీగా తినడానికి చాలా బాగుంటుంది. వాళ్ళ పళ్ళకు కూడా తగులుతూ ఉంటుంది కదా. ఒక స్పూన్తో డైలీ ఒక స్పూన్ వేసి వాటర్లో వేసి మిక్స్ చేసి 10 మినిట్స్ పాటు ఉడకబెట్టేస్తే ఉడికి ఇలా అవుతుంది. ఇలా పేస్ట్ లాగా అవుతుంది. రాగి ముద్ద ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లనే. దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఆ గిన్నెలో నెయ్యిని రెండింటిని కలిపి ఈక్వల్గా కలిపేస్తే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయింది. ఇది చాలా టేస్టీగా ఇంకా బలంగా కూడా ఉంటుంది. చిన్నపిల్లకి బాడీ స్ట్రాంగ్ అవుతుంది. నేను చేసిన ఉగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.